వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామచంద్రమూర్తి గారు. సో ఈరోజు అయితే పసిడి ప్రియులకు బాగా ఇష్టమైన పసిడి గురించి తెలుసుకుందాము. ప్రైజింగ్ ఏంటి, ఎంత ఉంది, ఇది తగ్గుతుందా అని చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్తో పాటు నెక్స్ట్ 5 years గోల్డ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, గోల్డ్ అనగానే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద చూడొచ్చేమో బహుశా. ఎందుకంటే దానికి ఏజ్తో లిమిట్ లేదు. ఎందుకంటే నాకు తెలిసి ఈ మార్కెట్స్ వీటన్నిటికన్నా ముందు నుంచి ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్ అనేది ఉండిపోయింది. అయితే ఈ గోల్డ్ ప్రైస్ అనేది లాస్ట్ 5 years నుంచి ఇప్పటికి ఎలా పెరిగిందో నెక్స్ట్ 5 yearsలో అది 1,50,000 రూపాయలు టచ్ చేసే అవకాశం ఉందంటారా? ఎందుకంటే 98,000 ఉంది దాదాపు 24 క్యారెట్స్. అవునండి. సో ఫ్యూచర్ ఆఫ్ గోల్డ్ అంటే ఏంటంటారు? అవుతుంది సార్, అవుతుంది అంటారు. అవుతుంది. ఎందుకంటే గోల్డ్ కూడా ఎప్పుడు కూడా డౌన్ ట్రెండ్ లేదు. ఒకవేళ వచ్చినా టెంపరీ. అలాగే ఎందుకు అవుతుంది అంటున్నానంటే గోల్డ్కి మనకు కూడా 5 years తర్వాత మన పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. ఓకే, మనకి ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవాళ మనం ఒక 1 lakh శాలరీ నార్మల్గా తీసుకోవడానికి 20 ఏళ్ళు పట్టింది. అంటే 20 ఏళ్ళ క్రితం ఒక జనరేషన్ 10,000 20,000 బతికిన ఆ లైఫ్ ఈ లైఫ్ లీడ్ చేయడానికి 1 lakh కావాల్సి వస్తుంది. అంటే మనం ఒక రకంగా 1 lakh శాలరీ పెంచుకున్నాం వల్ల లేకపోతే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ అవ్వటం వల్ల అదే లైఫ్ లీడ్ చేయడానికి 1 lakh కావాల్సి వస్తుంది. సో సేమ్ ఆ రోజు గోల్డ్ ఎంత 10,000 ఉండేది, 1,00,000 అయింది. సో గోల్డ్ ఒకటిను ల్యాండ్ ఒకటి ఎప్పుడు చూసినా సామాన్యులకు ఒక మెట్టు పైన ఉంటుంది. సో అది ఇవాళ మ్యాటర్ కాదు, అది అలా ఉంటేనే ఎకానమీ బాగున్నట్టు. లేదనుకోండి, ఇప్పుడు గోల్డ్ అవైల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకు కూడా పర్చేసింగ్ పవర్ తగ్గిపోద్ది. ఓకే. సో గోల్డ్ ఒక్కటి తగ్గిందంటే రెసిషన్ వచ్చినట్టు. అంటే దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మీరు చెప్తున్న కాన్సెప్ట్ ప్రకారం గోల్డ్ రేట్ పెరిగింది అంటే బాధపడే వాళ్ళందరూ కూడా లేదు, ఇది మన సంపాదన నెక్స్ట్ వాల్యుయేషన్ అంతా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయని చూడొచ్చు అంటారు. అంతే అక్కడ జరిగేది. ఇప్పుడు 1 lakh అయినా కానీ మీరు షాప్స్కి వెళ్ళి చూడండి, గోల్డ్ కొంటూనే ఉన్నాం. సో అప్పుడు అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక మ్యారేజ్కి చూస్తుంటే ఇప్పుడు కొంత పెట్టాలి గోల్డ్, కాబట్టి అది ఎటు పెడుతున్నాం కాబట్టి గోల్డ్ మనకి ఏమవుతుందంటే ఒక రకంగా పాజిటివ్గా చూడాలి. ఎందుకంటే గోల్డ్ వాల్యూ పెరిగింది కాబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పెరుగుతుంది, రేపొద్దున అది అసెట్ పెరుగుతుంది. సో ఓన్లీ గోల్డ్కి ఒక్కదానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అది ఆ వాల్యూని హోల్డ్ చేస్తుంది, మిగతా వేటికి అంత వాల్యూ ఉండదు. ఇప్పుడు ఆ గోల్డ్ ఎక్కడికి, ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం గోల్డ్ ఏమైంది, ఇప్పుడు 1 lakh అయిపోవాలా? సో 10% మీరు వేస్ట్ చేసి తీసినా ఆ రోజు కొన్న గోల్డ్ ఇవాళ ఎంత అయింది? సో గోల్డ్ ఒకటి ల్యాండ్ ఒకటి మనకి అసెట్ని హోల్డ్ చేస్తాయి, వాల్యూని. కాబట్టి గోల్డ్ తగ్గింది పెరిగింది అన్నది మాత్రాన్ని మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో గోల్డ్ అనేది ఎప్పటికీ కూడా మనకి ఒక అసెట్ క్లాస్లో దానికి ఒక 20% 25% వెయిటేజ్ ఇవ్వాలి. అదే మనం ఏమవుతుందంటే ఇమీడియట్గా ఎప్పుడైనా లిక్విడ్ కావాలంటే ఇమీడియట్గా క్యాష్ వస్తుంది, దానివల్ల ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాం. సో కాబట్టి గోల్డ్ అనేది అయితే ఏమైందంటే ఇప్పుడున్న గోల్డ్ ఏమైందంటే యాక్చువల్గా ఇది ఉండాల్సిన రేటు 85,000 to 90,000 అండ్ ఇంటర్నేషనల్గా $3,000. అంతకుముందు ఏమైందంటే $2,700 $2,800 దగ్గర అది స్టాండర్డ్ ఉంది. తర్వాత ఏమైంది, ఇప్పుడు 2,800 నుంచి ఇప్పుడు 3,400కి వచ్చింది. ఈ లాస్ట్ 2 monthsలో ఈ ఓన్లీ ట్రంప్ ఎఫెక్ట్ వల్ల మొత్తం గ్లోబల్గా ప్యానిక్ అవ్వటం వల్ల ఇది జరిగింది. ఈవెన్ అంతకుముందు 4 years బ్యాక్ యుద్ధాలు వచ్చినా కూడా అంత రేంజ్ పెరగల. అంటే ఆ యుద్ధం మొత్తం ఆ స్మాల్ ఎఫెక్ట్ ఆ యొక్క రీజన్కి అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ ట్రంప్ గారి ఎఫెక్ట్ మొత్తం ఇంటర్నేషనల్గా అన్ని 185 కంట్రీస్కి ఎఫెక్ట్ అయింది కాబట్టి అంత అన్సర్టనిటీ వల్ల గోల్డ్ ర్యాపిడ్ వచ్చింది. అంటే ఏ కంట్రీలో అయినా సరే ఇప్పుడు మనకి రెసెషన్ రాబోతుంది, ఇంకా మన దగ్గర ఉన్న డబ్బుకు వాల్యూ ఉండదు అనుకున్న టైంలోనే గోల్డ్ని ఎక్స్చేంజ్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఆ రకంగానే గోల్డ్ వాల్యూ అనేది పెరగడానికి కారణాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ లాంగ్ టర్మ్లో దేశాల మధ్య సత్సంబంధాలు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ అనే ఏ పర్సన్ అయితే టారిఫ్లు వేసాడో ఇప్పుడు ఆ టారిఫ్లు తగ్గించి మన కంట్రీకే ఫస్ట్ విజిటింగ్ వచ్చాడు. ఇది ఒక గుడ్ న్యూస్ కింద చూడొచ్చు. ఇలాంటి టైంలో ఇలాంటి ఈవెంట్స్ పదే పదే జరిగినప్పుడు, లేదంటే ట్రంప్ లాంటి పర్సన్ ఇంకొకరు రీప్లేస్ చేసినప్పుడు గోల్డ్ వాల్యూ అమాంతం తగ్గి ఒక నార్మల్ ప్రైస్ వచ్చేస్తుందండి, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వచ్చి మళ్ళీ మామూలుగా వస్తుంది. ఎందుకంటే ఇది న్యూస్ బేస్డే.
యాక్చువల్గా దాని ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఈ ఇంటర్నేషనల్గా చూస్తే 27 నుంచి 2900 ఏదైతే ఎక్స్ట్రా 500 ఉందో అది సూనర్ లేటర్ రావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మనం నార్మల్గా చూసుకుంటే ఒకప్పుడు ఉల్లిపాయలు 100 రూపాయలు 120 రూపాయలకి వెళ్తాయి. మళ్ళీ అది ఎక్కువ కాలం ఉంటుంది, ఒక నెల 2 నెలల తర్వాత మళ్ళీ కింద బ్యాక్ టు 50 రూపీస్ 60 రూపీస్ అనేది నార్మల్ రేటు, ఆ రేట్కి వచ్చేస్తుంటుంది. సో ఇదైతే కొంచెం టైం తీసుకున్నా కానీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. బట్ 80,000 to 90,000 ఈజ్ అ నార్మల్ ఐడియల్ రేటు. అంతకుముందు 2 years బ్యాక్ ఏంటంటే 70,000 నుంచి 80,000 అనేది బేస్ రేట్ అయింది. ఇప్పుడు 80 to 90 అనే స్టేజ్ డైజెస్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ గోల్డ్ ప్రైస్ అనేది ఎంత పెరిగింది కాబట్టి నెక్స్ట్ గోల్డ్ బాండ్స్ కానీ ఈ ఈటీఎఫ్స్ కానీ డిజిటల్ గోల్డ్ ప్రైసింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్కి ఏది బెటర్ అంటారు ఇప్పుడున్న టైంలో? ఇప్పుడున్న టైంలో ఈ గోల్డ్ బెటర్ అండి. ఈ గోల్డ్ ఏంటంటే ఈ గోల్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే మన లిక్విడిటీ కూడా ఇమీడియట్ చేయొచ్చు. ఓకే. సో అండ్ కావాలంటే డెలివరీ తీసుకోవచ్చు, గోల్డ్ ఫిజికల్గా కూడా వస్తుంది కాబట్టి ఈ గోల్డ్ కొంచెం బెటర్గా ఉంది. సో గోల్డ్ బాండ్స్ అనేవి సావరెన్ బాండ్స్ అవి ఇష్యూ డేటు అవన్నీ కొంతమందికి ఇబ్బంది అవుతుంటుంది, కానీ ఆన్ స్పాట్లో అయితే ఈ గోల్డ్ బాగుంది. ఈ గోల్డ్ కోసం ప్లాట్ఫామ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటిలోకి ఎలా ఎంటర్ అవ్వాలంటారు? ఈ గోల్డ్ చాలా బెస్ట్. ఏంటంటే మీరు గూగుల్కి వెళ్ళి ఈ గోల్డ్ అనగానే చాలా వస్తుంటాయి మీకు. సో వాటన్నిటికీ రిలయబుల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇప్పుడు మేము చెప్తే దాన్ని ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. సో మామూలుగా ఈ గోల్డ్కి వెళ్ళండి మీరు. సో అది మీరు గూగుల్కి వెళ్తే మీకు ఫెచ్చింగ్ ఉంటుంది. దాని గురించి ఏమైనా హెల్ప్ కావాలంటే సపోర్ట్ కావాలంటే మాకు ఫోన్ చేయండి, పర్సనల్గా హెల్ప్ చేస్తాం. సో మీరు గోల్డ్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అంటే గోల్డ్ ఆర్నమెంట్సా లేకపోతే ఇన్వెస్ట్మెంటా, అది ఏ విధంగా మీ పర్పస్ ఏంటి అనే విషయాలపై కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి రామచంద్రమూర్తి గారిని సంప్రదించవచ్చు. ఇదే కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ గురించి అయి ఉండొచ్చు, ట్రైనింగ్స్ గురించి అయి ఉండొచ్చు. ముఖ్యంగా ట్రైనింగ్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు సార్ ఇప్పుడు? ట్రైనింగ్స్ వచ్చి ఈవినింగ్ టైమ్స్ ఉంటాయి సార్. మీకు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం. ఈక్విటీ, ఫీచర్స్, ఆప్షన్స్, తర్వాత ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్స్, అలాగే కమోడిటీస్, వీటన్నిటి మీద ఇస్తాం అనమాట. సో మంచి మీకు నాలెడ్జ్ వస్తుంది, ప్రాక్టికల్గా కూడా ఇస్తాం మీకు. ఎవరెవరు రావచ్చు అంటారు? దానికి ఏజ్ గ్రూప్ కానీ లేకపోతే గ్రాడ్యుయేషన్ ఇవన్నీ ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? మినిమం అంటే మీకు ప్యాషన్ ఉండాలి సార్. గ్రాడ్యుయేషన్ ఉండి నేర్చుకోవాలని ప్యాషన్ ఉండాలి. రెండోది ఏంటంటే హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ పీపుల్ కానీ, తర్వాత డిగ్రీస్ అయిపోయి జాబ్ సెర్చింగ్లో ఉన్న స్టూడెంట్స్ కానీ, తర్వాత ఎంప్లాయీస్ సాటర్డే సండే కొంచెం వర్క్ చేద్దాం అనే వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు. సో వాళ్ళందరికీ మేము హెల్ప్ చేస్తాం అనమాట. సో చాలామంది ఐటీ పీపుల్ బ్యాకప్ కోసం చూస్తూ ఉంటారు కదా. మీరు ఇప్పుడు ఎంత లక్షలు సంపాదించినా కానీ ట్రేడింగ్ కొంతమంది అనుకుంటుంటారు. బట్ ట్రేడింగ్ కన్నా ముందు అసలు మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయి, మార్కెట్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయి అని తెలియడానికి ఒక ప్రొఫెషనల్, ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గర బేసిక్ ట్రైనింగ్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉన్నాయి కాబట్టి ఆ ట్రైనింగ్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే హౌస్ వైఫ్స్ అయి ఉండొచ్చు, కొంతమంది 45కి 50కి మధ్యన రిటైర్ అవుతున్నారు, ఆ పీపుల్ అయి ఉండొచ్చు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ నాకన్నా కూడా మీరు డైరెక్ట్గా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి రామచంద్రమూర్తి గారిని అడగడం చాలా బెటర్ అనిపిస్తుంది. సో దానికోసం మీరు డైరెక్ట్గా పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఇక వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. రామచంద్రమూర్తి గారితో ఎలాంటి ఎపిసోడ్స్ చేస్తే మీకు నచ్చుతాయి, ఎలాంటి ఎపిసోడ్స్ మీద మీకు అవగాహన కావాలనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ ఎపిసోడ్స్ని సార్ని అడిగి సార్ని ఒప్పించి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.